హాయ్ అండి, పాల మీద మీగడతో అచ్చం బయట దొరికే వెన్నని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజు పాల మీద నుంచి మీగడ తీసి పెట్టింది 15 రోజుల మీగడ అనమాట. ఇదంతా కూడా నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తాను. ముందు దీన్ని చిలిక్కి చేసుకోవచ్చు లేదా బ్లెండర్తో చేసుకోవచ్చు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఇదివరకు వీడియోస్లో అన్నీ చూపించున్నాను, ఇదొకటే చూపించలేదు, అందుకని ఇది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల దాని లోపల ఉన్న పాల వాసన అంతా కూడా పోతుంది. తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకుందాము. నేను ఇది వరకు ఒక వీడియోలో కూడా చెప్పున్నాను, బయట దొరికే వెన్న ఇంట్లో చేసుకునే వెన్న వేరు. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న వెన్న పాలని కాచి మీగడ తీసి దాంట్లోంచి వెన్నని చేస్తాము. అదే బయట దొరికేదైతే నేరుగా పచ్చి పాల నుంచే తీస్తారు మిషనరీ ద్వారా. ఎక్కువగా ఈ ప్రాసెస్ అంతా కూడా డైరీలో జరుగుతుంది. మనం డైరీ నుంచి పాలు తెచ్చుకున్నా లేదా ప్యాకెట్స్లో నుంచి మనకు పాలు వచ్చినా కూడా వాటిలోంచి 60 నుంచి 70% వరకు వెన్నని తీసేసి మనకి ఇస్తారనమాట. అదే మనం గేదెల దగ్గర నుంచి లేదా ఆవుల దగ్గర నుంచి తీస్తుంటారు కదా, నేరుగా కానీ మనం కొనుక్కున్నామంటే మాత్రం ఆ పాల నుంచి వచ్చే వెన్న పూర్తిగా 100% మనకు అందుతుంది. ఇలా పచ్చిపాల నుంచి మిషనరీ ద్వారా వెన్నను తీసే ప్రాసెస్ని నేను చూశాను, అందుకని మీతో నేను షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను మీగడంతా కూడా. దీన్ని చల్లటి నీళ్ళల్లో 2 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వెన్నని మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను. బయట దొరికే వెన్నలో ఫుడ్ కలర్స్ని యాడ్ చేస్తారు. కొన్ని బ్రాండ్స్ అయితే కొన్ని ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం అలాంటి ఫుడ్ కలర్స్ ఏమీ లేకుండా పసుపుని నేరుగా వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. మనకి సాల్టెడ్ బటర్ అని బయట దొరుకుతుంది కదా, అలాగా కూడా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. చూసేదానికైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని పర్ఫెక్ట్గా కానీ సెట్ చేసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నామంటే బయట కొనకుండా బయట లాంటిది మనమే తయారు చేసుకున్నామన్న మంచి ఫీలింగ్ ఉంటుంది. దాంతో పాటుగా మీరు దీన్ని ఒక్కసారి చేశారంటే దీన్ని కంటిన్యూగా చేయాలనిపిస్తుంది. బయట కొనాలి అనే ఆలోచన తగ్గిపోతుంది నెమ్మదిగా. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వెన్నని కేక్ ట్రేలో నేను ఈ విధంగా పరిచేసుకొని ఫ్రీజర్లో పెట్టేశాను. ఈ వెన్న సెట్ అయ్యే లోపల నేను బటర్ పేపర్ని పీసెస్ కింద కట్ చేసి పెడుతున్నాను. బటర్ సెట్ అయిన వెంటనే మళ్ళీ పీసెస్ కింద కట్ చేసుకొని ఈ పేపర్లోనే ఫోల్డ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఒక అరగంట తర్వాత వెన్న బాగా సెట్ అయిపోయింది. దీన్ని నేను ముక్కల కింద కట్ చేసి ఈ బటర్ పేపర్లోనే ఫోల్డ్ చేసేసి ఫ్రీజ్ చేసేసాను. ఇలా ముక్కల కింద చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక పీస్ తీసుకున్నామా వాడేసుకున్నామా అయిపోతుంది. అదే మనం మొత్తం ఒకే డబ్బాలో కన్నా పెట్టి స్టోర్ చేసామనుకోండి, అవసరమైనప్పుడల్లా ఆ డబ్బా మొత్తం తీయాలి, రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావాలి, తర్వాత కావాల్సినంత వాడుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఆ డబ్బాని ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా బయటికి మళ్ళీ లోపలికి పెడుతూ ఉంటే టెంపరేచర్స్ అనేటివి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. దానివల్ల వెన్న తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా అయితే నేను వెన్నని తయారు చేసి స్టోర్ చేసుకున్నాను. ఈ వెన్నని కేవలం బేకింగ్ ప్రాసెస్కే కాకుండా వంటల్లో కూడా వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, కెమికల్ ఫ్రీ కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.